Welcome to Kshatriya Berry. This is Jyoti. ఉగ్రముఖ మరోమారు సరిహద్దు ప్రాంతంలో భద్రతా దళాలపై విరుచుకుపడింది. జమ్మూ కాశ్మీర్ వద్ద పెహల్గాంలో కాల్పులకు తెగబడిన ముష్కర మూకపై భద్రతా దళాలు ఎదురుకాల్పులు జరిపాయి. సమర్థంగా ఎదుర్కొన్న భద్రతా దళాల కాల్పుల్లో 3 ఉగ్రవాదులు హతమయ్యారు. సంఘటనా స్థలంలో 3 AK-47లను స్వాధీనపరుచుకున్నారు సిబ్బంది. 14 ఏళ్లలో 100 మంది బాలికలపై వరుస అత్యాచారాలకు పాల్పడుతున్న కామమృగాన్ని ఢిల్లీ పోలీసులు అశోక్ నగర్లో అదుపులోకి తీసుకున్నారు. 5 పిల్లలకు తండ్రి అయిన సునీల్ రస్తోగి వృత్తిపరంగా టైలర్. ఆట వస్తువులను దుస్తులను ఎరగా చూపి బాలికలను నిర్జన ప్రదేశాలకు తీసుకువెళ్లి అత్యాచారాలకు పాల్పడినట్లు విచారణలో తేలింది. 5 బిడ్డల తండ్రి సునీల్ రస్తోగి సంవత్సరాల తరబడి అత్యాచారాలను సాగిస్తున్న కామందన్ని ఢిల్లీలో క్రైమ్ పోలీసులు చాకచక్యంగా వలపన్ని పట్టుకున్నారు. నేర చరిత్ర గల సునీల్ను చేపట్టడానికి పోలీసులు ప్రత్యేక నిఘానే కారణమంటున్నారు అధికారులు. 2006లోనే ఉత్తరాఖండ్లో జైలు జీవితం అనుభవించిన సునీల్ను పట్టుకోవడానికి ఇంత జాప్యం జరగడంపై పోలీసులు సైతం ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. గత 14 సంవత్సరాలుగా కొన్ని వందల మంది బాలికలపై అత్యాచారాలను జరిపానంటూ పోలీసుల ముందు అంగీకరించాడు సునీల్. మొదటగా 7 ఏళ్ల నుండి 10 ఏళ్ల వయసులో గల బాలికలను మాయమాటలు చెప్పి నిర్జన ప్రదేశాలకు తీసుకువెళ్లి లైంగికంగా వేధించేవాడు. గతంలో మాదక ద్రవ్యాల కేసు, వేధింపుల కేసులు కూడా నిందితునిపై నమోదయ్యాయి. కాంగ్రెస్లో చేరడం తాను సొంత ఇంటికి వచ్చినట్టేనని అభివర్ణించారు మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధు. తను జన్మించిందే కాంగ్రెస్ కుటుంబంలోనని, తన తండ్రి 40 సంవత్సరాలు కాంగ్రెస్లోనే పనిచేశారని అన్నారు. పంజాబ్లో డ్రగ్స్ మాఫియా అధికంగా ఉందని, మనమంతా దాన్ని అంగీకరించాల్సిందేనని అన్నారు. రాష్ట్రంలో మాదక ద్రవ్యాల వ్యాపారం పెరిగిపోవడానికి అకాలీలే కారణమని ఆరోపించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే మాదక ద్రవ్యాలను అరికడుతుందని హామీ ఇచ్చారు నవజోత్ సింగ్ సిద్ధు. तो सवालिया मुद्दा यह है कि नवजोत सिंह सिद्धू ने राज्यसभा से इस्तीफा क्यों दिया। राज्यसभा से इस्तीफा मैंने इसलिए दिया क्योंकि मुझे ये कहा गया था राज्यसभा से मैंने इस्तीफा इसलिए दिया बैठ जाना है। राज्यसभा से इस्तीफा मैंने इसलिए दिया कि मुझे कहा गया था कि पंजाब की तरफ मुंह नहीं करोगे और पंजाब से तुम दूर रहोगे। धर्मों में सबसे बड़ा धर्म राष्ट्र धर्म, जिससे बड़ा कोई धर्म नहीं। तो फिर कैसे छोड़ दे नवजोत सिंह सिद्धू अपनी जड़, कैसे छोड़ दे नवजोत सिंह सिद्धू अपना वतन, कैसे छोड़ दे उन लोगों को जिन्होंने 4 बार 10 साल में इलेक्शन जिताया। पहली बार आदमी जीतता है एक सेलिब्रिटी बनके, दूसरी बार उसका काम जीतता है, तीसरी बार उसका आचरण जीतता है और चौथी बार उसका आचरण, व्यवहार और किरदार जीतता है। 4 इलेक्शन जीतने के बाद పంజాబ్ డిప్యూటీ సీఎం సుఖ్వీర్ సింగ్ కాంగ్రెస్ పార్టీలో చేరిన నవజోత్ సింగ్ సిద్ధుపై విమర్శలను గుప్పించారు. సిద్ధును ఓ మానవ బాంబుగా వర్ణించిన సుఖ్వీర్ నిప్పులు చెరిగారు. పూటకో మాట రోజుకో పార్టీ సిద్ధు ఎజెండా అంటూ వ్యాఖ్యానించారు. రాహుల్ను వ్యతిరేకించే కాలం ముందుందంటూ జోస్యం చెప్పారు. ਲੋਕੀ ਅਮਨ ਸ਼ਾਂਤੀ ਪੀਸ ਚਾਹੁੰਦੇ ਹੈ, ਭਾਈਚਾਰਕ ਸਾਂਝ ਚਾਹੁੰਦੇ ਹੈ, ਜਿਹੜੇ ਟੈਰਰਿਜ਼ਮ ਫੈਲਾਉਣਾ ਚਾਹੁੰਦੇ ਹੈ, ਪੰਜਾਬ ਦੀ ਅਮਨ ਸ਼ਾਂਤੀ ਜਿਹੜੀਆਂ ਤਾਕਤਾਂ ਭੰਗ ਕਰਨਾ ਚਾਹੁੰਦੀਆਂ ਉਹਨਾਂ ਨੂੰ ਕਲੀਅਰ ਮੈਸੇਜ ਹੈ ਪੰਜਾਬ ਦੀ ਜਨਤਾ ਤਰਫੋਂ ਕਿ ਸਾਡੇ ਸਟੇਟ ਵਿੱਚ ਇੰਟਰਫੇਅਰ ਨਾ ਕਰ। ਯਾਰ ਤੁਸੀਂ ਅੰਮ੍ਰਿਤਸਰ ਰਹਿੰਦੇ, ਤੁਹਾਨੂੰ ਜ਼ਿਆਦਾ ਪਤਾ ਨਹੀਂ, ਤੁਸੀਂ ਦੱਸ ਦਿਓ, ਤੁਸੀਂ ਜ਼ਿਆਦਾ ਨੇੜੇ ਹੋ। ਆਪੋਜੀਸ਼ਨ ਦਾ ਵੀ ਜਿਹੜਾ ਬਲੇਮ ਹੈ ਕਿ ਸੀ ਆਪੋਜੀਸ਼ਨ ਦਾ ਉਹਨੂੰ ਪੁੱਛਣਾ ਚਾਹਣਾ ਫਿਰ ਜਿਹੜਾ 14 ਤਰੀਕ ਨੂੰ ਉਹ ਕਿੰਨੇ ਪੈਸੇ ਖਰਚ ਰਹੇ ਕੱਟ ਕਰਨ ਦੇ 15 ਤਰੀਕ ਨੂੰ ਕੈਪਟਨ ਸਾਹਿਬ
एक्चुअली कैप्टन साहब आए बसा आए हैं उन्होंने पता ही लग गया एक्चुअली की प्रॉब्लम की है ना मैं कैप्टन साहब रहते दुबई अमेरिका लंडन वो पहली बार वो सोचते कि दुबई वर्गा पंजाब उनका 5 साल होर लाओ बाहर तो दुबई वर्गा बन जूगा बाजवा गैप हो गया जी है बाजवा गैप हो गया नहीं गैप नहीं होया और पूरी तैयारी च है किहदे च जिवें कैप्टन साहब लगे हुण बाजवा लग गया की गल वो कहना पूरी तैयारी च ਅੰਮ੍ਰਿਤਸਰ ਦੀ ਰੈਲੀ ਕਿਉਂ ਕੈਨਸਲ ਕੀਤੀ ਤੁਸੀਂ ਡਿਮਾਂਡ ਕਰੋ ਅਸੀਂ ਕਰ ਦਿੰਦੇ ਹਾਂ ਤੁਹਾਨੂੰ ਗੱਲ ਕੀ ਹੈ ਡਿਮਾਂਡ ਕਰ ਸਕਦੇ ਹਾਂ ਸਾਡੀ ਤੇ ਆਪਣੀ ਰੈਲੀ ਨਹੀਂ ਹੁੰਦੀ ਕਿਉਂ ਅੱਜ ਘੱਟ ਹੈ ਤੁਸੀਂ ਸਾਡੀ ਗੱਲ ਇੱਕ ਬੰਦੇ ਇਸੇ ਕਿ ਰੈਲੀ ਨਹੀਂ ਹੁੰਦੀ ਸਰਦੀ ਵੱਜ ਜਾਂਦੀ ਨਾ ਤੇ ਬਦਰ ਸਾਹਿਬ ਸੋਸ਼ਲ ਸਾਈਟਸ ਦੇ ਉੱਤੇ ਮੈਂ ਇੰਨਾ ਕਹਿਣਾ ਚਾਹਣਾ ਬੇਸਿਕਲੀ ਨਾਓ ਲੈਟਸ ਕਮ ਬੀ ਸੀਰੀਅਸ ਵੀ ਆਰ ਪੁਟਿੰਗ ਹਿਊਜ ਅਮਾਉਂਟ ਆਫ ਮਨੀ ਇਨ ਦ ਹੋਲੀ ਸਿਟੀ ਐਂਡ ਅਦਰ ਸ਼ਹਿਰਾਂ ਵਿੱਚ ਮੈਂ ਅੱਜ ਸਾਰੇ ਸ਼ਹਿਰ ਦੇ ਵਿੱਚ ਮੋਨੀਟਰ ਕਰਨ ਲੱਗਿਆ ਸੋਲਿਡ ਵੇਸਟ ਮੈਨੇਜਮੈਂਟ ਦਾ ਪ੍ਰੋਜੈਕਟ ਅਲਾਟ ਹੋ ਗਿਆ ਹੁਣ ਅਸੀਂ ਆਟੋਮੈਟਿਕ ਕਲੀਨਿੰਗ ਦਾ ਵਾਸ਼ਿੰਗ ਐਂਡ ਕਲੀਨਿੰਗ ਆਫ ਰੋਡਸ ਦਾ ਪ੍ਰੋਜੈਕਟ 7 ਤਰੀਕ ਨੂੰ ਅਸੀਂ 8 ਇਸ ਹਫ਼ਤੇ ਇਸ ਮਹੀਨੇ 'ਚ ਕਰ ਦਾਂਗੇ ਵੀ ਵਿਲ ਜਿਹੜਾ ਆਪਣਾ ਦਾ ਧੱਬਾ ਲੱਗਿਆ ਸੀ ਅੰਮ੍ਰਿਤਸਰ ਦਾ ਕਿ ਡਰਟੀਐਸਟ ਪਲੇਸ we will give me 2 months 2.5 months you will see make this the cleanest place in the country infrastructure te we are spending a huge amount of money मैं सारे review monthly कर रहे हैं मैं इन्ना ਅੰਮ੍ਰਿਤਸਰ ਵਾਸੀਆਂ ਨੂੰ ਤੇ ਐਸੇ ਕੌਮ ਨੂੰ ਦੱਸਣਾ ਚਾਹਣਾ ਜਿਹੜੀ ਆਪਣੇ ਗੁਰੂ ਦੀ ਨਗਰੀ ਹੈ 1 ਸਾਲ ਬਾਅਦ ਤੁਸੀਂ ਜੇ ਆਓਗੇ ਤੁਸੀਂ ਬਹੁਤ ਵੱਡਾ ਫਰਕ ਇਸ పవిత్ర జగత్ పెరుగుతున్న నేరాలను అరికట్టేందుకు కేంద్ర హోంశాఖ నూతన సాంకేతికతను అందుబాటులోకి తీసుకువచ్చింది. మీట నొక్కితే చాలు దేశంలో ఏ మారుమూల ప్రాంతంలో ఉన్నా సరే సమీపంలో ఉండే పోలీస్ స్టేషన్ల సమగ్ర సమాచారం అరచేతిలో ఉంటుంది. గతేడాది చివరిలో హైదరాబాద్లో జరిగిన డీజీపీ వార్షిక సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించిన ఈ యాప్ ఇప్పుడిప్పుడే విస్తృతంగా వినియోగంలోకి వస్తోంది. దీనిపై క్షత్రియ బేరీ స్పెషల్ ఫోకస్. అరచేతిలో పోలీసుల రక్షణ, ఆపత్కాలంలో అండగా ఇండియన్ పోలీస్ ఎట్ యువర్ కాల్ యాప్. ఒక్క మీట నొక్కితే చాలు దేశంలోని పలు స్టేషన్ల సమగ్ర సమాచారం మీ చేతిలో ఉంటుంది. సమీపంలోని పోలీస్ స్టేషన్లను ఎలా సంప్రదించాలి, అవి ఎక్కడున్నాయో తెలుసుకోవడం ఎలా, ఇలా ఎన్నో ప్రశ్నలతో చాలామంది సతమతమవుతుంటారు. ఈ తరహా సమస్యలన్నింటికీ పరిష్కారం దిశగా దేశవ్యాప్తంగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఓ సరికొత్త మొబైల్ యాప్ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఒక్క మీట నొక్కితే చాలు దేశంలో ఏ మారుమూల ప్రాంతంలో ఉన్నా సరే సమీపంలో ఉండే పోలీస్ స్టేషన్ల సమగ్ర సమాచారం మీ ముందుంచుతుంది. 2016 డిసెంబర్ హైదరాబాద్లో జరిగిన డీజీపీ వార్షిక సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించిన ఈ యాప్ ఇప్పుడిప్పుడే అందరి మన్ననలను పొందుతోంది. పి అనే ఆంగ్ల అక్షరం ఎరుపు నీలం రంగుల గుర్తుతో కలగలిపి ఉంటుంది. అది సమీపంలోని పోలీస్ స్టేషన్లకు సంకేతం. దానిపై కొన్ని సెకండ్ల పాటు అలా మీటి ఉంచితే పోలీస్ స్టేషన్ల వివరాలు క్షణాల్లో అందుబాటులో ఉంటాయి. అయితే ఈ యాప్ ద్వారా ప్రయోజనం ఏమిటి అంటారా? దేశంలో ఎక్కడున్నా సరే ఆ ప్రాంతానికి సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్ల వివరాలు, వాటి ఫోన్ నెంబర్లు, తామున్న ప్రాంతం పేరు తెలుసుకోవచ్చు. ఆ ప్రాంతం నుంచి పోలీస్ స్టేషన్ ఎంత దూరం ఉంది, అక్కడికి చేరుకోవాలంటే ఎంత సమయం పడుతుందనేది కూడా తెలుసుకోవచ్చు. పోలీస్ స్టేషన్లకు వెళ్లాల్సిన మార్గ సూచికను సంబంధించి దిశానిర్దేశం చేస్తుంది ఈ యాప్. యాప్ వినియోగదారుడున్న ప్రాంతం ఏ జిల్లా పరిధిలో ఉందో ఆ జిల్లాకు సంబంధించిన ఎస్పీ కార్యాలయం ఫోన్ నెంబరు, పోలీస్ కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబరు కూడా ఈ యాప్ ద్వారా లభిస్తుంది. యాప్లో కనిపించే పోలీస్ స్టేషన్లు, ఎస్పీ కార్యాలయం, కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్లలో వేటిపైనైనా మీటితే చాలు ఆ నెంబర్లకు ఫోన్ కాల్ వెళ్తుంది. దాని ద్వారా అత్యవసర సాయం పొందే వీలుంటుంది. అయితే ఇప్పటికీ చాలా ఉపయుక్తంగా ఉన్న ఈ యాప్ను భవిష్యత్తులో మరింత అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఈ యాప్లో అత్యవసర సహాయ మీటను ఏర్పాటు చేయనున్నారు. దానిని నొక్కితే చాలు ఆయా ప్రాంతాల్లోని పోలీస్ స్టేషన్ల ఫోన్ నెంబర్లకు ఆపదలో ఉన్నట్లు సమాచారం చేరుతుంది. జిల్లా కంట్రోల్ రూమ్లకు వచ్చే ఫిర్యాదుల పరిష్కారం ఎంతవరకు అయ్యాయనేది పరిశీలనకు సమీకృత వ్యవస్థను కూడా ఏర్పాటు చేయనున్నారు. కంట్రోల్ రూమ్లకు ఫోన్ చేసి పౌరులు స్వరాన్ని రికార్డ్ చేస్తారు. భవిష్యత్తులో ఏవైనా కీలక కేసుల దర్యాప్తునకు వీటిని వినియోగించుకోనున్నారు పోలీస్ శాఖ. ఉత్తరాఖండ్లో కాంగ్రెస్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ సీనియర్ నేత కేబినెట్ మంత్రి యశ్పాల్ ఆర్య భారతీయ జనతా పార్టీలో చేరారు. రోజురోజుకి ఉత్కంఠ రేపుతున్న ఉత్తరాఖండ్ ఎన్నికల నేపథ్యంలో ఈ తాజా పరిణామం కాంగ్రెస్ విజయంపై అనుమానాలను రేపే విధంగా ఉందంటూ రాజకీయ విశ్లేషకుల వివరణ. సోమవారం ఆ పార్టీ అధ్యక్షులు అమిత్ షా ఆధ్వర్యంలో బీజేపీ తీర్థాన్ని పుచ్చుకున్నారు. ఆయనతో పాటు కుమారుడు సంజీవ్ ఆచార్య కూడా పార్టీలో చేరారు.
ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ చర్యలు వాడివేడిగా సాగుతూ హాట్ టాపిక్గా మారుతున్నాయి. తాజాగా ములాయం సింగ్ చేసిన ప్రకటనలతో పార్టీ సభ్యులంతా నిశ్చేసులయ్యారు. అఖిలేష్ తన మాట వినడం లేదంటూ అవసరమైతే తన కొడుకుతో పోటీగా ఎన్నికల బరిలో దిగుతానంటూ ప్రకటించి ములాయం మరోమారు సందిగ్ధంలో పడేశారు. పార్టీ భవిష్యత్తును చక్కదిద్దేందుకు రాజీ పడేది లేదంటూ ప్రకటించి మరో సంచలనానికి తెరతీశారు ములాయం. సినీ నటుడు రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తే అడ్డుకుంటామని, ఆయనకు ప్రజల బాధల గురించి తెలియదని శరత్ కుమార్ పలు వ్యాఖ్యలు చేశారని తెలుసుకున్న రజనీ అభిమానులు శరత్ కుమార్ దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. దీంతో మరోసారి స్పందించిన శరత్ కుమార్ రజనీతో తనకు ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. తాను చేసిన వ్యాఖ్యలను కొందరు వక్రీకరించారని అన్నారు. ఒకవేళ రజనీ పార్టీ పెడితే మాత్రం ఆయన్ను ప్రత్యర్థిగా భావిస్తానని అన్నారు. తమిళనాడు రాష్ట్రాన్ని పాలించేవారు జన్మతః తమిళ్లే అవ్వాలన్నది తన ఉద్దేశమని తెలియజేశారు. వైసీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి తనకు విదేశాల్లో ఆస్తులు ఉన్నాయని ఆరోపిస్తూ నకిలీ డాక్యుమెంట్లను సృష్టించి అసత్య ప్రచారం చేశారని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. 4 దేశాల్లో 1000 కోట్ల రూపాయల లావాదేవీలు జరిపినట్లు నకిలీ పత్రాలను చూపిస్తూ కాకాని గోవర్ధన్ రెడ్డి తనపై కుట్రలు పన్నారని ఆయన ఆరోపించారు. భవిష్యత్తులోనూ వైసీపీ నేతలు మరొకరిపై ఇలాంటి ఆరోపణలు చేయకుండా చర్యలు తీసుకోవాలని చక్రపాణిని ఆయన కోరారు. రాజకీయంగా ఎదుర్కోలేక ఇటువంటి అసత్య ఆరోపణలు చేయకూడదని, నిజాయితీతో రాజకీయాలు చేయాలని ఆయన హితవు పలికారు. అంతేగాక వైసీపీలో మొత్తం క్రిమినల్ను పెట్టుకున్న జగన్ తనపై ఇటువంటి ఆరోపణలు చేస్తూ కుట్రలు పన్నుతున్నారని ఆయన విమర్శించారు. ప్రపంచ ఆర్థిక వేదిక 47వ సమావేశాలు దావోస్లో జరుగుతున్నాయి. ఏపీని పలు రంగాల్లో అభివృద్ధి చేసే దిశగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆర్థిక సదస్సులో పాల్గొన్నారు. ఈ సమావేశంలో లాక్హీడ్ రక్షణ పరిశ్రమను టెక్సాస్ నుండి ఏపీకు తరలించే దిశగా యాజమాన్యంతో చర్చలను కొనసాగించారు. రక్షణ రంగంలో ఏపీకి గల అపార వనరులపై సంస్థ ప్రతినిధులకు వివరణ ఇచ్చారు చంద్రబాబు. ప్రపంచంలో శక్తివంతమైన నేతలు, పారిశ్రామికవేత్తలు, ప్రజాప్రతినిధులు ఒకే చోట కొలువుదీరే ప్రపంచ ఆర్థిక వేదిక 47వ సమావేశాలు సోమవారం దావోస్లో ప్రారంభమయ్యాయి. యూకే, చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ తదితర దేశాధినేతలు, భారత్ నుంచి 100 మంది ప్రతినిధులు దీనిలో పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్త ఆర్థిక రంగం తీరుతెన్నులు, బాధ్యతాయుత సత్వరం స్పందించే నాయకత్వాన్ని అందించాల్సిన ఆవశ్యకత వంటి అనేక అంశాలను 5 రోజుల పాటు ఈ సదస్సులో చర్చించనున్నారు. అమెరికా అధ్యక్షునిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించనున్న తర్వాత ప్రపంచవ్యాప్తంగా మారబోయే పరిణామాలు, అవినీతికి వ్యతిరేకంగా భారత్లో తీసుకుంటున్న నిర్ణయాలు, పెద్ద నోట్ల రద్దు వంటివి సమావేశంలో ప్రధానాంశాలు. మన దేశం నుండి కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్, నీతి ఆయోగ్ ఉపాధ్యక్షులు అరవింద్ పనగాడియా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తదితర ప్రముఖులు పాల్గొన్నారు. అత్యంత వేగంగా పురోగతిని సాధిస్తున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ సంస్థ ప్రతినిధులు గుర్తించడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి ఫలించనున్న సూచనలు కనిపిస్తున్నాయి. అత్యంత వేగంగా పురోగతిని సాధిస్తున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను సంస్థ ప్రతినిధులు గుర్తించడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి ఫలించనుందని సూచనలు కనిపిస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ చమురు సంస్థలు తాజాగా ప్రకటన చేసిన సంగతి మనకు తెలిసిందే. ఎప్పటికప్పుడు పెరుగుతున్న రేట్లపై వినియోగదారుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. గడిచిన 2 సంవత్సరాల్లో అనేక సార్లు చమురు ధరలు పెరగడం సరికాదంటూ వాహన చోదకులు అభిప్రాయపడ్డారు. కాగా డీజిల్ 1.03 పైసలు, పెట్రోల్పై 42 పైసలు పెరిగింది. సమయపాలన లేని పెరుగుదలపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. విశాఖ కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమం యథావిధిగా జరిగింది. కార్యక్రమంలో భాగంగా జాయింట్ కలెక్టర్లు ఫిర్యాదుదారుల నుండి వినతి పత్రాలను తీసుకుని పరిష్కార దిశగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలానే కలెక్టర్ కార్యాలయానికి ఫోన్ కాల్స్, ఫిర్యాదులు అందాయి. ఇవి ఈనాటి ముఖ్యాంశాలు. మళ్ళీ మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.